ఓకే, రోల్ యాక్షన్. ఏంటిది నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు ఈ అమ్మాయితో? అంటే నువ్వు నన్ను చీట్ చేస్తున్నావా? నువ్వు 5-6 ఇయర్స్ తోటి మన రిలేషన్షిప్ ఇదేనా? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ప్రతిసారి నువ్వు ఫోన్ వచ్చిన ప్రతిసారి మమ్మీ అనుకుంటూ బయటికి వెళ్తున్నావు. అంటే ప్రతిసారికి మమ్మీయే చేస్తుందా లేకపోతే తినే చేస్తుందా? అందుకే నా దగ్గర ఫోన్ దాపెడుతుండే, మెసేజెస్ చూపించకపోతుండే, నన్ను అవాయిడ్ చేస్తుండే, నాకు టైం స్పెండ్ చేయకపోతుండే నాతోటి. ఈ అమ్మాయే కారణం అన్నిటికీ. సో నువ్వు మన ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్కి ఇచ్చిన వాల్యూ ఇదేనా? నేను నీకోసం అంటూ మా ఫ్యామిలీలో ఒప్పుకోకపోయినా నేను వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళని ఒప్పించి ఇక్కడ వరకు తీసుకొస్తే, పెళ్లి వరకు తీసుకొని వస్తే నువ్వు నన్ను చీట్ చేసి నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతున్నావు. అంటే నువ్వు ఇన్ని డేస్ నన్ను ట్రూగా లవ్ చేయలేదా? నువ్వు నాకు వాల్యూ ఇవ్వట్లేదా? నా పేరెంట్స్కి వాల్యూ ఇవ్వట్లేదా? నువ్వు మీ అమ్మ మీద అబద్ధం చెప్పి నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతున్నావు. అసలు ఆ అమ్మాయి ఎవరు? నీకు ఎలా పరిచయం తను? తనకి మన ఇద్దరం రిలేషన్లో ఉన్నట్టు తెలీదా? తెలిసినా కూడా నువ్వు ఆమె నీతో ఎందుకు తిరుగుతుంది? ఆమె తెలిసినా కూడా తిరుగుతుంది అంటే తన క్యారెక్టర్ ఎట్లాంటిదో నీకు అర్థమై ఉండాలి. బట్ స్టిల్ నువ్వు తనతో ఇక్కడి వరకు వచ్చావంటే నాకు నీ మీద నమ్మకం మొత్తం పోయింది.